అందరూ చిన్న సన్నకారు రైతులు. అంటే 5 ఎకరాల డ్రై ల్యాండు లేదా 2.5 ఎకరాల వెట్ ల్యాండ్ కంటే తక్కువ రైతులే ఎక్కువ శాతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. ఆ 2 ఎకరాలో 3 ఎకరాలో 5 ఎకరాల్లో ఉన్న రైతుకు కూడా ఈ 2 ఎకరాలో 3 ఎకరాలో 5 ఎకరాలో ఒక చోట లేవు. 4-5 ముక్కలుగా కొన్ని సందర్భాలైతే నేనే చాలా సందర్భాల్లో చూశాను. అది ఉన్న భూమే ఓ 2 ఎకరాలు ఉంటుంది. ఒక చోట అయితే 2 ఎకరాల భూమి 16 చోట్ల ఉంది. పంచుకుంటే అక్కడక్కడ కొంత కొనుక్కున్న భూమి, కొంత పంచుకుంటే వచ్చింది, కొంత ప్రభుత్వం ఇచ్చింది. ఇట్లా ఉన్న కాస్త 2 ఎకరాల భూమి 16 చోట్ల ఉంది. మరి ఇన్ని చోట్ల ఈ ఉన్న కొద్ది విస్తీర్ణమే ఇన్ని చోట్ల కనుక ఉంటే దానికి నీటి వసతి కల్పించాలన్నా, బోరో బావో లేకపోతే ఇంకో ద్వారా నీళ్లు రావాలన్నా ఖర్చుతో కూడుకున్న పని. రెండవది, భూమి వేస్టేజ్ కూడా చాలా ఎక్కువ జరుగుతుంది. అంటే ఆ గెట్లు పెట్టుకోవాలి, ఆ హద్దుల కోసం ఏదైతే భూమి పోతుందో, గట్లేసుకోవడానికి ఏదైతే భూమి పోతుందో అంత మేరకు అది వేస్టేజ్ కింద అవుతుంది. చిన్న చిన్న కమతాలు ఉండటం వల్ల వివాదాలు కూడా ఎక్కువగా పెరుగుతాయి. ఈ రోజున భారతదేశంలో భూ వివాదాల సంఖ్య చూస్తే దేశంలో ఉన్న అన్ని కోర్టులలో 66% కేసులు భూమి కేసులు. సుప్రీంకోర్టులోనే దాదాపు 25% కేసులన్నీ కూడా భూమికి సంబంధించిన వివాదాలే వస్తున్నాయి. ఎంత చిన్న చిన్న కమతాలుగా మారిపోతుంటే అంత వివాదాలు కూడా పెరిగే అవకాశం, మరీ ముఖ్యంగా గెట్ల సమస్య, హద్దుల సమస్య పెరిగే అవకాశం ఉంది.